హాయ్ మూవీ లవర్స్, బడ్డీ మూవీ రివ్యూ చూద్దాం. యాక్టెడ్ బై అల్లు శిరీష్, డైరెక్టెడ్ బై శామ్ అంతన్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అల్లు శిరీష్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండంట ఇది తమిళ్ రీమేక్ టెడ్డీ మూవీ అని. కానీ ఎగ్జాక్ట్ రీమేక్ కాదని చెప్పిండు. బట్ నేనైతే టెడ్డీ మూవీ చూడలే, బడ్డీ మూవీ చూసిన. ఈ సినిమా మొత్తం టెడ్డీ చుట్టే తిరుగుతుంది. హీరోకి టెడ్డీకి ఉన్న కనెక్షన్ ఏంటి, అది మూవీ చూస్తే తెలుస్తుంది. టైటిల్ కార్డ్స్ యానిమేషన్ అయితే చాలా బాగుంది. ఇక టెడ్డీ విషయానికి వస్తే ఒక పాయింట్లో రామ్ గారిది ఎందుకంటే ప్రేమ అంట మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. టెడ్డీ విఎఫ్ఎక్స్ అయితే బాగుంది, ఎక్కడ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసినట్టు అనిపించలేదు. ఎస్పెషల్లీ మూవీలో బెస్ట్ పార్ట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. కొన్ని సింపుల్ సీన్స్ని కూడా మ్యూజిక్తో బాగా ఎలివేట్ చేసిండు. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పొచ్చు. వాలుకనుల సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది, ఒక మంచి మెలోడీ లవ్ సాంగ్ విన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అల్లు శిరీష్ ఇంకా గాయత్రి భరద్వాజ్ లవ్ ట్రాక్ అయితే నాకు నచ్చింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి అయితే బాగున్నాయి. అల్లు శిరీష్ అయితే ఓకే గుడ్ బాగానే చేసిండు. గాయత్రి భరద్వాజ్కి స్కోప్ ఎక్కువ లేదు, కానీ అల్లు శిరీష్తో లవ్ ట్రాక్ అయితే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు నా రియాక్షన్, ముఖేష్ రిషిని విలన్గా చాలా సినిమాలో చూసిన, కానీ కమెడియన్గా ఇదే సినిమాలో చూస్తున్నా. ఆ క్యారెక్టర్ ఆయనకు అస్సలు సెట్ అవ్వలే. ఇంకా అలీ కూడా అంతే, స్కోప్ ఎక్కువ లేదు, బట్ ఓకే పర్ఫార్మెన్స్. ఇంకా క్లైమాక్స్ అయితే నేను చెప్పా, మీరే చూడండి. అంటే కొన్ని సీన్స్లో గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి చేశారని తెలిసిపోతుంది, కానీ లవ్ స్టోరీ అయితే ఒక ఫీల్ గుడ్ డీసెంట్ ఎండింగ్ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ వేసింటే బాగుండు అనిపించింది. నా రేటింగ్ వచ్చేసి 5కి 2.5. మీరెంత ఇస్తారో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో.